ఇంప్లాంట్స్ వేశాక పైన క్యాప్స్ అనేవి ఎలా పెడతారు రండి చూపిస్తాను. ఇంప్లాంట్స్ అనేవి ఇలా ఎముక లోపలికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో 2 ఇంప్లాంట్స్ వేసాం మనం. ఈ ఇంప్లాంట్ వేసిన తర్వాత మనం పైన స్కాన్ కానీ కొలత కానీ తీసి ల్యాబ్కి పంపించేస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత వాళ్ళు ఒక క్యాప్ అనేది తయారు చేసి మనకిస్తారు. సో ఈ క్యాప్ అనేది ఇలా ఫిట్ చేసుకొని దీన్ని ఈ ఇంప్లాంట్కి పెట్టడానికి చిన్న స్క్రూలు ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా, ఇది ఏ కంపెనీ స్క్రూ వాడిదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీది యూస్ చేసి ఇంకో కంపెనీ స్క్రూ యూస్ చేయడానికి ఉండదు. సో ఏ కంపెనీ స్క్రూ ఆ కంపెనీ స్క్రూకి ఇస్తే మనం దాన్ని ఇలా పెట్టి టైట్ చేసేస్తాం. ఇట్లా ఇంప్లాంట్ అనేది ఫిక్స్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక్కోసారి ఇంప్లాంట్ పైన క్యాప్ వచ్చేసినట్లు ఉంటుంది. చాలామంది ఇంప్లాంటే వచ్చేసిందేమో అని కంగారు పడతారు. కాదు, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఈ స్క్రూ లోపలికి పెట్టామో టచ్ చూసారా, ఇది లూజ్ అవుతుంది అన్నమాట. కొన్ని కేసెస్లో అంటే లోడ్స్ ఎక్కువ పట్టడం కానీ అలాంటివి జరిగినప్పుడు ఈ క్యాప్ వరకు మాత్రమే బయటకు వస్తుంది. కానీ చాలామంది ఇంప్లాంట్ వచ్చిందేమో అని కంగారు పడతారు. మళ్ళీ మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సేమ్ అదే స్క్రూ పెట్టేసి మళ్ళీ టైట్ చేసేసుకోవచ్చు. సో ఇంప్లాంట్ ఊడిపోయింది అనగానే, లేకపోతే ఇంప్లాంట్ పైన క్యాప్ వచ్చేసింది అనగానే ఇంప్లాంట్ ఫెయిల్ అయిపోయింది, ఇంప్లాంట్ వచ్చింది అని కంగారు పడకుండా మీరు నియర్ బై డెంటిస్ట్ని కలిసినా కూడా ఆ స్క్రూ అనేది టైట్ చేస్తారు.